నీ పట్టుదలను చూసి ఒంటరై బడకాలిరా ఆ ఓటమైన హడలి. కార్ డ్రైవింగ్ చేస్తారు అని కూడా విన్నాము. 100% అసలు ఎలా నేర్చుకున్నారు సార్ అది? వీళ్ళందరికి ఇది నేర్చుకోవడానికి కారణం అయితే యూబర్ ఓలా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఉన్న సిచ్యువేషన్లో ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ వెళ్ళాలి, వాళ్ళు నన్ను బ్యాడ్గా కామెంట్ చేసి కొన్ని సందర్భాల్లో అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత నా పర్సనాలిటీ చూసి క్యాన్సిల్ చేసిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. అంటే నన్ను ఎక్కించుకోపోకూడదు ఇట్లా ఉన్నా అని చెప్పి. ఇప్పుడు నేను ఫ్యామిలీతో పోయినప్పుడు వాళ్ళు వల్గర్ కామెంట్ చేయడం. మీరు ఏదైతే కార్ నేర్చుకున్నారో సో దీనికి సంబంధించి ఏమన్నా చేయాలనుకుంటున్నారా ఫర్దర్ గా? నేను అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కూడా చెప్పాను, ఇది బాలకృష్ణ గారితో. చాలా మంది మా దివ్యాంగ్ నాకు ఫోన్ చేస్తున్నారు, మేము డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకోవాలని. నేను దానికి ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను. నాకు ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ కావాలి గవర్నమెంట్ తరఫున. నేను మా దివ్యాంగులకి నేను డ్రైవింగ్ నేర్పిస్తాను, డ్రైవింగ్ స్కూల్ పెట్టి డ్రైవింగ్ నేర్పిస్తాను వాళ్ళకి. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం. అండ్ అలాగే నేను మీ కారు చూసేటప్పుడు బ్యాక్ లో సజ్జనర్ గారి ఫోటో కూడా ఉంది, అన్స్టాపబుల్ అంటే ఏంటి అసలు? తను నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, తనని బస్ భవన్ నుంచి ఇక్కడ లక్కిరికప్పులో వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి, ఐఏఎస్ క్వార్టర్స్, అక్కడ దాకా నేను తీసుకెళ్ళాను. ఆయనతో ఎలా అనిపించింది మరి రైడ్కి వెళ్ళారు? చాలా బాగా అనిపించింది. ఒక్కరోజు నాకు విఐపి ట్రీట్మెంట్ వచ్చింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి అతను ఎవరు అని అంటే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఏమీ చెయ్యలేను, నా లైఫ్ అయిపోయింది, నాలో ఏదో లోపం ఉంది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నాలో కూడా లోపం ఉంది కానీ నేను సాధించాను అని చూపించిన ఒక గ్రేట్ పర్సన్ అనమాట. మరి ఆయన ఎవరో కాదు, శివలాల్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. నేను ఇంట్రోలో ఏదైతే చెప్పానో అంటే మనలో ఉన్న లోపాన్ని కూడా మీరు అది చూడకుండా నేను ఏదన్నా సాధించగలను అని ఒక పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. సో గ్రేట్ అని చెప్పొచ్చు మీ గురించి. సార్ ఫస్ట్ మీ గురించి మాట్లాడే ముందు మీ ఫుల్ నేమ్ ఏంటి సార్? లైక్ జీ శివలాల్. జీ శివలాల్. ఓకే, అంటే ఎక్కడ ఉండేవారు? నేటివ్ ఎక్కడ? నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఓకే, జగిత్యాల. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్, దాదాపు 30 ఇయర్స్ నుంచి హైదరాబాద్. గ్రేట్. ఓకే సార్, మీ పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తుండేవారు? నా పేరెంట్స్ ఒరిజినల్ గా చాలా నిరుపేద కుటుంబము. మా మమ్మీ డాడీ బీడీ కార్మికులు. అంటే ఇక్కడ మీకు ఐడియా లేదని కూడా, తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ, కరీంనగర్ సైడ్ ఎక్కువ బీడీలు చుడతారు, స్మోకింగ్. అది దాంట్లో పని చేస్తారు మా మమ్మీ డాడీ. మేము ముగ్గురు అన్నదమ్ములము. నేను ఇంటికి పెద్ద కొడుకుని, 2 తమ్ముళ్ళు. వాళ్ళు మీలాగా నార్మల్ పర్సన్ గా ఉంటారు, నేను ఒక్కనే ఇలా పుట్టాను. మా మమ్మీ డాడీ కూడా మీలాగా మామూలుగా ఉంటారు. అంటే వాళ్ళది ఏమన్నా మేనరికం అట్లా కాదు, ఇది అడిగితే జీన్స్ ప్రాబ్లం, జెనెటిక్ ప్రాబ్లం. ఓకే ఓకే. సో మరి మీరు ఏం చదువుకున్నారు సార్? నేను చదువుకున్నది డిగ్రీ 2004లో బీకామ్ కంప్యూటర్స్. అది కూడా డిగ్రీలో కూడా ఒక రికార్డు ఉంది. 2004 వరకు మా దివ్యాంగులలో ఎవరు డిగ్రీ చేయలేరు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని దివ్యాంగురాలు. ఓకే, మరి ఇప్పుడు జాబ్ తర్వాత ఫస్ట్ మీరు చేసిన జాబ్ ఏంటి సార్? ఫస్ట్ నేను చేసిన జాబ్ అంటే ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను. నేను కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేశాను. ఒరిజినల్ డిగ్రీ చేసిన తర్వాత నేను చాలా జాబ్స్ కి అప్రోచ్ అయ్యాను. అంటే గూగుల్, ఇన్ఫోసిస్, డెల్ ఇలా చేసిన తర్వాత చాలా మంది ఏమైందంటే నా పర్సనల్ ఇంటర్వ్యూలో నా పర్సనాలిటీ చూసి రిజెక్ట్ చేసారు. టాలెంట్ కావాలి కదా, పర్సనాలిటీ చూసి వాళ్ళు ఏమనుకున్నారు మరి నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ లో పర్సన్ చూసి సారీ నేను ఇట్లా అనుకోలేదని చెప్పి చాలా వాళ్ళు చాలాసార్లు రిజెక్ట్ చేశారు. నేను అప్పుడు అనుకున్నాను ఇక వేస్ట్ ఇది, ఇక అందరికి కావాల్సిన పర్సనాలిటీ, టాలెంట్ అవసరం లేదు అని అప్పుడు ఒక డిసైడ్ అయిపోయి ఇట్లా వెతుకుతుంటే నా ఫ్రెండ్ ఒక అతను సార్ మా దగ్గర ఉంది చేస్తావా అంటే తను వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్ సాయంతో చేశాను. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఆఫీస్లో కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చిందని చెప్పి చాలా ఆఫర్స్ వచ్చినంత మాత్రం నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనకి జీరో నుంచి నా టాలెంట్ గుర్తించిన వ్యక్తి ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు మనకు ఫేమ్ వచ్చిన తర్వాత 100 ఆఫర్స్ వచ్చినది కరెక్ట్ కాదు. అది నా థింకింగ్. అంటే ఇప్పుడు ఒకే ఆఫీస్ లో కంటిన్యూ చేశాను అన్నారు కదా, గతంలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట్లాడారు రిసార్ట్ మేనేజర్ గా చేశానని. ఆ స్టేజ్ ఏంటి సార్? లైక్ ఆ స్టేజ్ ఏంటి అంటే రిసార్ట్ లో అంటే ఒక వాళ్ళది ఇంకొక అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక పార్ట్నర్ ఉండే, తనకు ఒక రిసార్ట్ ఉంది డెక్కన్ ట్రైల్స్ అని. దాంట్లో నేను మేనేజర్ గా వర్క్ చేస్తుండే. అయితే కొన్ని కాంట్రవర్సీస్ వల్ల వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్స్, అప్పుడు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వల్ల కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ వల్ల నన్ను అక్కడ నుంచి తీసేశారు జాబ్. అప్పుడు నేను వేరే ప్రైవేట్ కంపెనీలో, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంట్స్ అండ్ అడ్మిన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను.
ఎక్కడైతే ఉపాధి అయితే కావాలి కదండి పోషించుకోవడానికి. అదే సార్. అలా. ఇప్పుడంటే మరి ఓకే బానే ఉందా ఇక అంతా? నడుస్తుంది జాబ్ అంతే ఇక. నడుస్తుంది. అట్లా. కొద్దిగా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హుహు. ఎందుకంటే చాలా మంది నాతోటి ఉన్న వాళ్ళే ఇప్పుడు, ఎందుకంటే ఒక మనిషికి ఈర్ష్యాభావం అనేది కంపల్సరీ ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు సాధించలేదు నేను సాధించిన అనేది అదొక ఇండియన్ మెంటాలిటీ కూడా ఉంటది. అన్నీ అనుకోవచ్చు. ఉన్నా నేనే సాధించలేకపోయాను. ఆ, ఎట్లా మీరు ఎట్లా సాధించారని చెప్పి సాధించాను? అవును. నన్ను చాలా మంది అంటే ఒక మిస్మరైజ్ చేసి ఏదో ఒక విధంగా మొత్తం ఉంటది. ఈ చెట్టుని లేపినట్టు లేపి హ్మ్. కొన్ని అవకతవకలు జరిగి కొన్ని మోసపోయాను. ఓకే. ఓకే. అట్లా ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా పికప్ అవుతున్నాను. ఖచ్చితంగా అట్లా. మీరు ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు అందుకే ఇక సాధిస్తారు అవుతాను. సార్. కానీ ఏంటంటే ఒకసారి ఒక లెవెల్కి పోయినాక పడిపోవాలంటే హ్మ్. కొద్దిగా ఒక సాటిస్ఫాక్షన్ కానీ మనసాక్షి ఒప్పుకోదు. ఒప్పుకోదు. డైజెస్ట్ కాలేదు తొందరగా. అవును. ఒక లెవెల్కి అలవాటు పడ్డ వ్యక్తి అవును. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే హ్మ్. కొద్దిగా చాలా తప్ ఇబ్బందికరం అవును. అనిపిస్తుంది. తప్పదు. లైఫ్ అంటే ఇంకా అప్ అండ్ అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ. మనం ఫేస్ కానీ ఇక చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే మన దగ్గర కూడా ఇట్లాంటి గేమ్ ఆడతారా అని నేను ఆలోచించాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళ దగ్గర అంటే ఒక అది ఉంటుంది అని, మాలాంటి ఒక దివ్యాంగులకు కూడా ఒక జాలి, కరుణ, దయ ఉండాలి. కానీ మా దగ్గర ఒక సాధారణ వ్యక్తులకు మమ్మల్ని మోసం చేస్తే వాళ్ళు ఎంతమంది బాగుపడతారు, ఏమొస్తుంది వాళ్ళకి? అవును. మరి ఇప్పుడు మా ఏడ్పు, మా కలకల, మేమే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము. మరి అవును. ఇప్పుడు మాకు ఒకవేళ సడన్లీ ఇప్పుడు నా లెక్క మనోదైన లేని వాళ్ళు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని మోసం చేస్తే మీకు ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక 10 రోజులు బతకగలుగుతారు ఆయన మోసం చేసిన వాట్ ఎవర్ దాంట్లో. అవును. దాని తర్వాత ఏంది? అవును. ఆ పాప మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి తలగదా? మరి అది ఏంది? మరి మా ఏడుపు ఎవరిదైనా కానీ మనసాక్షి అనేది ఖచ్చితంగా. ఒకటి ఉంటుంది కదా. అవునవును. మనం చూడకుండా మనకు ఒక సిక్స్ సెన్స్, మన ఒక మనసాక్షి ఉంటుంది. అవును. మనసాక్షి బాధపడితే ఎంత కష్టం. మన అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. చేస్తారు. అవునవును. అలా. ఇవి ఖచ్చితంగా కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కాబట్టి యా, ఒకప్పుడు ఏంటంటే కర్మ అనేది మనం పైకి పోయినాక ఏమవుతుంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒక 3 months 3 years అన్నట్టు కంపల్సరీ నీకు కాకుండా నువ్వు చనిపోయేలేపు నీ పిల్లలకన్నా కలుగుతుంది. దట్ తగులుతుంది. ఈస్ 100%. నువ్వు బతుకున్నంత వరకు అయితే కలుగుతుంది. ఖచ్చితంగా. ఒకవేళ నీ పుణ్యఫలాల వల్ల కలగకుంటే నీ నెక్స్ట్ జనరేషన్ 100% జరుగుతుంది. అవును. అప్పుడు అనుకుంటారు వాళ్ళు, అరే అనవసరంగా నేను మోసం చేశాను, కానీ అనవసరంగా అప్పుడు ఇట్లా అయితే చేశాను. దానివల్ల ఒక జీవితమే నాశనమైంది కదా. అప్పుడు అవును. జీవితం అయితే బయటకు రాలేం కదా. రాలేదు. టైం నో వన్ కెన్ బ్యాక్ కదా. ఎస్ ఎస్ రైట్ మరి. సార్. ఓకే. ఇంకొకటి మీ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మీరు కార్ డ్రైవింగ్ చేస్తారు అని కూడా విన్నాము. 100% అసలు చేస్తారు. ఎలా నేర్చుకున్నారు సార్ అది? అది అంటే నాకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఎవరన్నా నన్ను ఎగతాళి చేసి అవహేళన చేసి ఇది చేయలేవు అది ఇది అంటే నేను దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు చేయలేని దానికి నేను 100 దారులు వెతుక్కుంటా, ఏ దారిలోనే సక్సెస్ అవుతాను. ఇది నాకు వీళ్ళందరికీ ఇది నేర్చుకోవడానికి కారణం అయితే యూబర్, ఓలా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ కామెంట్స్తోనే నేను నేర్చుకున్నాను. నేను ఎక్కడికి పోవాలనుకున్నా ప్రజెంట్ నేనున్న జనరేషన్ ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ వెళ్ళాలి. వాళ్ళు నన్ను బ్యాడ్గా కామెంట్ చేసి కొన్ని సందర్భాల్లో అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత నా పర్సనాలిటీ చూసి క్యాన్సిల్ చేసిన సందర్భాలు కొన్ని 100 ఉన్నాయి. ఓకే. ఓకే. అంటే నన్ను ఎక్కించుకోపోకూడదు ఇట్లా ఉన్నా అని చెప్పి. ఇప్పుడు నేను ఫ్యామిలీతో పోయినప్పుడు వాళ్ళు వల్గర్ కామెంట్ చేయడం, అంటే నార్మల్ గా చూసి ఇప్పుడు అదొక వచ్చి సారీ నేను రాలేను ఓకే. ఓకే. అట్లా క్యాన్సిల్ చేసాను. కానీ 100 ఉన్నాయి సిచ్యువేషన్స్. మళ్ళీ నేను ఎప్పుడైనా ఫ్యామిలీతో బయటకు పోయిన ఆటోలో క్యాబ్లో కానీ వల్గర్ కామెంట్ చేయడము, వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్లలో నన్ను ఎగతలుగా ఫోటోలు తీయడము, ఓకే. ఓకే. అట్లా జరిగింది. అప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దని నేను యూట్యూబ్లో గూగుల్లో వెతికితే ఒక అరబ్ అబ్బాయి ఉంటాడు, ఆయనకి లెగ్స్ ఉండయి, ఆయన ఇన్నోవా నడిపిస్తాడు. ఆయన కాళ్ళు లేకుండా ఆయన నడిపేయగలుగుతున్నాడు. మన కాలు చేతులు అన్నీ ఉన్నాయి, ఓన్లీ హైట్ ఒకటే ప్రాబ్లము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైర్ ఉంది, ఈ చైర్ నాకన్నా హైట్ ఉన్నది, మరి కూర్చోాలంటే కూర్చొని హైట్ పెంచగలుగుతా. అట్లా కార్లు ఎందుకు చేయలేదని చెప్పి దాని మీద స్టడీ చేసి బెంగళూరులో ఒక అబ్బాయి ఉండే జానీ అని, తన దగ్గరికి పోతే నీకు నేర్చుకోగలుగుతావు. అప్పుడు మాకు జనరల్గా ఏంటంటే వికలాంగులకి ఆటోమేటిక్ కార్ ఇస్తారు, ఆటోమేటెడ్ కారు, ఓన్లీ బ్రేక్ ఎక్సిలేటర్ ఉంటుంది అంతే, క్లచ్ ఉండదు. అది నేను పెడల్స్ ని బ్రేక్ ని పైకి తెప్పించి షీట్ మీద కూర్చొని వేసుకొని అలా నేర్చుకున్నాను. కంఫర్ట్ గా నేర్చుకున్నాను. జనరల్గా ఏంటంటే ఇంకోటి హైదరాబాద్ లో ఉన్న దాదాపు 100+ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఎవరు కూడా నాకు డ్రైవింగ్ నేర్పనన్నారు. ఎందుకంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. జనరల్ నార్మల్ వ్యక్తులు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ పక్కన ఒక కంట్రోలింగ్ ఉంటుంది కాళ్ళ దగ్గర. నా కారు వాళ్ళకి రాదు, వాళ్ళ కారు నాకు రాదు, వాళ్ళని నేర్పమని చెప్పారు. నాకు ఒక ఫ్రెండ్ నేర్పించారు, నా ఫ్రెండ్ నేర్పించారు. ఫ్రెండ్ నేర్చుకున్న తర్వాత నేను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తే కూడా డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఆర్టీఓ వాళ్ళు కూడా ఇవ్వనని చెప్పారు. తర్వాత వచ్చింది, అయితే నేను కోర్టులో కేసు చేశాను ఎందుకు ఇవ్వరు అని చెప్పి. అయితే హైట్ ఉంటే అంటే ఇంత తక్కువ ఉన్నందుకు ఇవ్వనని చెప్పారు. అది కరెక్ట్ కాదు కదా. మీకు కావాల్సిన డ్రైవింగ్. ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని ఎంతమందికి డ్రైవింగ్ వస్తున్నది? వాళ్ళు ఓన్లీ లైసెన్స్ తీసుకుంటారు, ఏదో డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని వాళ్ళు ఎక్కడో మేనేజ్ ఏదో చేస్తున్నారు. కానీ ఎంతవరకు వస్తుంది అది? అందుకే నేను ఛాలెంజ్ చేసి స్టే తెచ్చుకొని చేస్తే నా తర్వాతనే కేరళలో ఒక హార్మ్స్ లేవు
ఆ అమ్మాయికి కూడా వచ్చింది, తనకు వీడియో కూడా చాలా ఉన్నాయి. కేరళలో ఒక అమ్మాయికి, అవునవును, ఆర్మ్స్ లేని అమ్మాయికి, ఆమె కూడా ఇచ్చారు. కాళ్ళతో డ్రైవింగ్, కార్ డ్రైవ్ చేస్తుంది ఆమె కూడా, కాళ్ళతో చేస్తుంది. అవునవునవును. అది అట్లా నా తర్వాత 2 అమ్మాయిలకు వచ్చింది. అదే ఆ అమ్మాయికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దివ్యాంగునికి లైసెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆర్టీఓ వాళ్ళు. ఇక అలా అదొకటి మంచి పని అయింది. ఇంతవరకు అయితే ఏది ప్రతి ఒక్క దివ్యాంగునికి అసలు 4 వీలర్ లైసెన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 వీలర్ లైసెన్స్ నాకు తెలిసినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో అనుకున్నాను, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వ్యక్తి అనుకున్నాను. కానీ ఇట్లా మీడియా ద్వారా పేపర్లో పబ్లిష్ అయ్యేసరికి ఇండియా లెవెల్నే మొట్టమొదటి వ్యక్తిని. నా హైట్ 3 ఫీట్లు 3 అడుగుల వ్యక్తికి ఇంతవరకు ఎవరు కారు నడపలేదు. అదే నా గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా నామినేట్ అయ్యాను. రీసెంట్ డాక్టరేట్ వచ్చింది కామన్వెల్త్ యూనివర్సిటీ నుంచి, లండన్ నుంచి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇట్లా చాలా అవార్డ్స్ వచ్చినాయి. చాలా అవార్డ్స్ సృష్టించారు, సాధించారు. సో చాలా మంది నేను చేయలేను, నేను ఏదైతే చెప్పానో నేను ఏం చేయలేనేమో అనుకున్న వాళ్ళకి నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మాత్రం అనుకుంటారు, అరే ఇతనే చేసిండు నేను చేయలేనా అనుకుంటా. అదే కదా, అట్లా కావాలనే కదా చేసేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మామూలు వ్యక్తులకైనా ఎవరికైనా కానీ దేవుడు అనేది ఒక లోపం కంపల్సరీ పెడతాడు. అది మాకు ఫిజికల్ గా పెట్టిండు, కొంతమందికి మెంటాలిటీ పెడతాడు, కొంతమంది మనోధైర్యంలో పెడతాడు, ఏదో ఒక పెడతాడు. అది దాన్ని మీరు ఒక్కదాన్ని తీసుకొని ఇప్పుడు 9+ తీసుకుని 1- తీసుకొని 10 క్వాలిటీల మైనస్ని పట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. 9లతో మీరు ఒక దారి వెతకండి, మీకు ఏది చేయాలనుకున్నా చేయండి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా పిల్లలకి అదే చేస్తారు, నా కొడుకు ఇది కావాలి, నా కూతురు ఇది కావాలి. అట్లా కాకుండా ఆయన దగ్గర ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ప్రోత్సహించి ఎంకరేజ్ చేయండి. ఎందుకు సక్సెస్ గా లైఫ్లో మీ పేరెంట్ని మీ తలనొప్పిని ఆయన మీద చూస్తే ఆయన సక్సెస్ అవుతాడు? అది కరెక్ట్ కాదు కదా. తనకు నచ్చింది చేస్తే తను సాధించకుంటే ఎందుకు సాధించడం, నీకు నచ్చింది చేసిన అని చెప్పి అప్పుడు మనకు అడగడానికి కూడా ఒక హోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే కార్ నేర్చుకున్నారో, సో దీనికి సంబంధించి ఏమన్నా చేయాలనుకుంటున్నారా ఫర్దర్ గా? అంటే ఇంత పట్టుదలతో నేర్చుకున్నారు కదా కార్ని, సో ఏమన్నా ఫర్దర్ గా ఏమన్నా చేయాలి? ఫర్దర్ గా చేయదలుచుకున్నాను, కానీ ప్రభుత్వం సహాయం చేయాలి, లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిగా బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే. ఉద్యోగం ఏంటంటే నేను నేర్చుకున్న తర్వాత చాలా మంది నాలాంటి దివ్యాంగులు ఎవరైనా ఎనీ క్వాలిటీ దివ్యాంగులు నాకు ఫోన్ చేస్తున్నారు, మేము కూడా నేర్చుకోవాలని కూడా మాకు ఒక ఉపాధి కావాలి అని చెప్పి. రీసెంట్లీ నేను అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కూడా చెప్పాను, ఇది బాలకృష్ణ గారితో కూడా. అయితే చాలా మంది మా దివ్యాంగులు నాకు ఫోన్ చేస్తున్నారు, మేము డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకోవాలని. నేను దానికి ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను సార్. నాకు ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ కావాలి గవర్నమెంట్ తరఫున. నేను మా దివ్యాంగులకి నేను డ్రైవింగ్ నేర్పిస్తాను, డ్రైవింగ్ స్కూల్ పెట్టి డ్రైవింగ్ నేర్పిస్తా. వాళ్ళకి ఎక్కడ లేని ఇప్పుడు ఓలా యూబర్ వాళ్ళు ఎట్లయితే లేడీస్ కోసం క్యాబ్స్ క్రియేట్ చేస్తారో, నేను అట్లా ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక క్యాబ్స్ క్రియేట్ చేస్తా, నేనే ఇన్వెస్ట్ చేసి. కానీ దానికి స్పాన్సర్స్ అడుగుతున్నాను, నా దగ్గర అంత ఇన్వెస్ట్ లేదు. కార్లు అయితే నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా వైఫ్ కూడా కార్ డ్రైవింగ్ వస్తుంది, ఎందుకంటే లేడీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేను నా వైఫ్ కూడా నేర్పాను, నేనే నేర్పించాను అట్లా. కాబట్టి అలా నేను ఎవరికైతే కావాలనో కార్ డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి నాకు క్యాబ్స్ ఇచ్చేసి సెల్ఫ్ ఉపాధి క్రియేట్ చేయాలనుకున్నాను, వాళ్ళకు జీవనోపాధి ఇస్తామని. ఎందుకంటే మాలాంటి ఎన్ని దివ్యాంగులు ఎక్కడికైనా జాబ్ కోసం పోతే ఫస్ట్ మా డిజేబిలిటీని చూసి లేదు బాబు చేయలేవు అని డిస్కరేజ్ చేసి వెళ్ళిపోతున్నారు, పంపిస్తేస్తున్నారు. వాళ్ళకి ఒక సెల్ఫ్ ఉపాధి ఇవ్వాలంటే ఇలానే గవర్నమెంట్ ప్రొవైడ్ అయితే లేదు. నా వంతు సహాయం నా తోటి దివ్యాంగులకి, ఎందుకంటే ఒక దివ్యాంగుని బాధ దివ్యాంగునికి తెలుసు, అందుకని ఆ బాధని అర్థం చేసుకుని వాళ్ళకి నా వంతు సహాయం చేయాలనుకుంటున్నా. కానీ ఆ సహాయం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నా, మరి ఏమైతుందో ఆలోచించాలి ప్రభుత్వం. అంటే దీనికి ఏమైనా ఫార్వర్డ్ స్టెప్ వేసారా? అంటే ఫార్వర్డ్ స్టెప్ అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే నేను చాలాసార్లు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాను, ఫైల్ పెండింగ్ ఉంది. ఇప్పుడు రేవంత్ సార్ దగ్గర నేను పోవాలి, కానీ సార్ కొద్దిగా బిజీ ఉన్నారు, తన పర్సన్స్ మీటింగ్ ఎక్కువ పార్టీ వల్ల. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి, కానీ అపాయింట్మెంట్ ఎలా అనేది ఆలోచిస్తున్నాను. ఇక్కడికి పోయినా కూడా ఇక్కడ తన ఇంటికి కాడికి పోతే కూడా సెక్రటరీ పోవాలంటున్నాను, సెక్రటరీ అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏదో ఒక విధంగా వేచి ఒకసారి కలిస్తే, ఎందుకంటే ఇప్పుడు నేను ఫైల్స్ మస్తు ఇస్తున్నా లెటర్లు, కానీ లెటర్లో నేను ఎవరో తెలియదు కదా, నా పేరు తెలిసిన పర్సనల్ గా చూస్తే అయ్యో ఈ బాబా ఇలా చేయాలనుకుంటున్నాడా అని ఒక 2 minutes అన్న మాట్లాడితే ఏందో తెలిసిపోతుంది. అలా ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఒక మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఒక వే దొరుకుతుంది. దానికన్నా ఒక ఊప్స్ అనేది ఎట్లా అంటే, మనిషికి ఊప్స్ క్రియేట్ అయితే ఏం కాదు, కానీ ఊప్స్ చనిపోయేంత వరకు చేయదు. ప్రయత్నం చేస్తే సరే ఈ ప్రయత్నం ఇంతేనా, దీనికి సొల్యూషన్ లేదన్న థాట్ వస్తే మాత్రం మన ధైర్యం కోల్పోతారు. అదొక ప్రాబ్లం. ఎందుకంటే ఒక పేషెన్స్ ఎవరికైనా కొద్ది సర్టెన్ టైం వరకే ఉంటాయి, ఆ పేషెంట్ చనిపోతే ఏం చేయలేము. ఒక ఉపాధి కల్పించాలనుకుంటున్నారు కాబట్టి. అంటే ఒకటేంటంటే, నాలో ఈ లోపం ఉంది అని బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఏంటంటే, బయట వాళ్ళు ఇలా విమర్శించే వాళ్ళ వల్ల అంటే జాబ్ లేదు ఇలా చేయలేము అన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక మెంటల్ అదే ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరికైతే కాలు ఒక చేయలేదు, నేను దాన్ని మాడిఫై చేస్తాను కారు, వాళ్ళు ఉపాధి చేస్తారు, వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీ సర్వే అయితే. ఇప్పుడు బయట వాళ్ళు నార్మల్ వాళ్ళు డిగ్రీ చదివి ఏం చదువుకున్నా కానీ
పని చేయాలి, నాకు ఈ జాబే చేయాలి అని రోడ్డు మీద అవారా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి అరే ఆయన కాళ్ళు చేతులు లేకుండా ఆయన క్యాబ్ నడిపిస్తున్నాడు, నువ్వెందుకు నడపలేవు, నువ్వు సెల్ఫ్గా బతకచ్చు కదా. ఇప్పుడు మీకు బైక్ నడపచ్చు, మీరు డ్రైవింగ్ డిస్ప్లే కార్ నడపచ్చు, క్యాబ్ రెంట్స్ దొరుకుతాయి, అలా మీరు సెల్ఫ్ బైక్ చేయొచ్చు కదా. మీకు అదే కావాలంటే అది కావాలన్నప్పుడు మీకు దొరుకుతుంది, ఆ ప్రయత్నం అది చేయండి. అది దొరికేదాకా మీరు ఖాళీ ఉంటే మీకు పోషించే వాళ్ళు ఎవరు, మీకు మీ పరిస్థితి ఏంది, మీ పేరెంట్స్ ఉన్నంత వరకే, పేరెంట్స్ తర్వాత రైట్. అలా. అండ్ అలాగే నేను మీ కారు చూసేటప్పుడు బ్యాక్ లో సజ్జనార్ గారి ఫోటో కూడా ఉంది, అన్స్టాపబుల్ అంటే ఏంటి ఆ స్టోరీ? ఆ స్టోరీ ఏంటంటే సజ్జనర్ సార్కి నేను నేర్చుకున్న తర్వాత సజ్జనర్ సార్ చాలా మంచి వ్యక్తి, నాకు తన అంటే చాలా ఇన్స్పిరేషన్ వ్యక్తి, చాలా మంచి నచ్చిన వ్యక్తి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి నిజాయితీ పరుడు అంటే ఆ సజ్జనర్ సారే, చాలా నచ్చిన వ్యక్తి నాకు. ఆ సార్కి ట్వీట్ చేశాను, ఒకసారి నేను మీకు ట్విన్ సిటీ చూపిస్తాను, నా కార్లో వస్తారా రైడింగ్ కి అని అన్నాను. ట్విట్టర్ చేసి రిప్లై ఇచ్చారు, తను నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. తనని బస్ భవన్ నుంచి ఇక్కడ లక్కిరికప్పులో వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయి, ఐఏఎస్ క్వార్టర్స్, అక్కడ దాకా నేను తీసుకెళ్ళాను. వచ్చారు ఆ రోజు తను మీడియాతో కూడా మాట్లాడారు ఒక ఛానల్ తోని, పేపర్ లో కూడా వచ్చేది. ఆయనతో ఎలా అనిపించింది మరి రైడ్ కి వెళ్ళారు? చాలా బాగా అనిపించింది. ఒక్కరోజు నాకు విఐపి ట్రీట్మెంట్ వచ్చింది, ముంగడ ఒక ఎస్కాడు, వెనుక ఒక ఎస్కాడు, ఆ రోడ్ మొత్తం క్లియర్, ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఎలా ఉంటుందో అలా వచ్చింది. చాలా ఇంక లైఫ్ కి ఏం కావాలి. రైట్. ఇప్పుడు అన్స్టాపబుల్ మన బాలకృష్ణ గారితో కూడా మీరు కలవడం జరిగింది, మరి ఆయన ఎలా ఉంటారు? ఆయన అంటే బయట దానికంటే చాలా బాగా అనిపించింది. అంటే బయట ఆయనకి ఉన్న నెగిటివ్ కామెంట్స్ చాలా కోపం ఎక్కువ ఉంటాయి, హైపర్ కోపము, ఎవరిని దగ్గరికి రానియ్యారు, అట్లయితే నాకు ఏమీ అనిపించలేదు. చాలా మంచిగా చేసిండు. ఇప్పటికీ వాళ్ళ పిఆర్ఓ నాకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ ఉంటారు, కలుస్తుంటాను అప్పుడప్పుడు, ఇక్కడనే కదా వాళ్ళ ఇల్లు, కలుస్తుంటాను రెగ్యులర్ గా. చాలా మంచి వ్యక్తి. వైద్యాన్ని చూసి మీకు ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా 24/7 నా డోర్స్ ఓపెన్ ఉంటాయని ప్రామిస్ చేశారు. ఇప్పటికీ అప్పుడు ఫోన్ చేసి ఏమైనా నువ్వు డ్రైవింగ్ స్కూల్ పెడతాను, ఏమైంది అని. అందుకే నేను ఇప్పుడైతే ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఎక్కడైనా సరే తెలంగాణ కావచ్చు, నాకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైంది బతకడానికి ఏ ఊరైతే ఏంది, ఏదో ఒక వే కావాలి. ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకొని మాకు ఒక ఉపాధి కల్పిస్తే నాతోటి ఇంకా 10 కుటుంబాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో నేను ముందడుగేస్తున్నాను. దానికి నా అడుగులో మీ అడుగు కావాలని కోరుకుంటున్నాను. అది మరి ఎంతవరకు దేవుడు, ఈ సెలబ్రిటీలు, ఈ పొలిటీషియన్స్ ఎంతమంది సపోర్ట్ ఇస్తారు అనేది వేచి చూడాలి. ఫస్ట్ మీ ఏదైతే ఉందో, మీ యొక్క ధ్యేయం ఏదైతే ఉందో, నేను ఇట్లా సాధించాలి, ఇట్లా హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం దగ్గరికి మీ ఛానల్ ద్వారా, మీడియా ద్వారానే వెళ్తే బాగుంటది. ఎందుకంటే మా దగ్గర నుంచి పోవాలనుకుంటే చాలా అది కష్టమైన పని, అడ్డంకులు ఉంటాయి. అవును. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో ఏంటంటే ఒక మ్యారేజ్ లైఫ్ అనేది చాలా ఒక కీలకం అని చెప్పొచ్చు. మీ లైఫ్ లో డ్రీమ్ అనుకోండి, ఒక నచ్చిన వ్యక్తి కావాలనుకుంటే. ఒరిజినల్ ఏంటంటే నేను మ్యారేజ్ కాదు అని నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఒక పెళ్లి కావాలనుకుంటే ఫస్ట్ టైం ఏంటంటే అబ్బాయి నాకన్నా హైట్ ఉండాలి, అమ్మాయి కన్నా హైట్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హైట్, పర్సనాలిటీ, ఫస్ట్ ఏం చేస్తారు, నాకన్నా ఎక్కువ సంపాదించాలి, ఇవన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ అందరికంటే హైట్ తక్కువ ఉన్నాను అమ్మాయిల కంటే, వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటే చెప్పి చేసుకోరు. మళ్ళీ హైట్ కలర్ కావాలి ఒకటి ఫస్ట్. అట్లా లేదా చాలా సందర్భాలు చాలా పెళ్ళిళ్ళు సంబంధాలు వచ్చినాయి. మెయిన్ ఏంటంటే చాలా మంది అప్పటికి నేను హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యాను, హైదరాబాద్లో ఉంటుంటే కొంతమంది అయితే నేను డైరెక్ట్ అమ్మాయిలు అడిగారు, ఒకవేళ నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా ర్యాగింగ్ చేస్తే హౌ టు ప్రొటెక్ట్ అని నన్ను అడిగారు. నేను దాన్ని హౌ టు ప్రూవ్ ఇట్ అని నేను అడిగాను. సడన్లీ జరిగే సిచ్యువేషన్కి నేను అయితే సరే నువ్వు హైట్ ఉన్న ఫ్యాక్టరీ నీకన్నా మంచి బాడీ బిల్డర్ని పెళ్లి చేసుకున్నా, ఆయన ప్రొటెక్ట్ చేయడానికి గ్యారంటీ ఉందా? మరి అప్పుడు నేనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా? ఇప్పుడో జరిగేదాని గురించి ఎప్పుడో మనం చనిపోతామని ఇప్పుడు మనం బతకడం మానేస్తున్నామా? అది కరెక్ట్ కాదు కదా. ఫ్యూచర్ ఎట్లా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ టైంకి ఎవరో ఒకరు కాపాడుతా కావచ్చు, ఇక్కడ దేవుడి రూపంలో ఎవరో ఒకరు రావచ్చు, అట్లా అనుకోవాలి. కానీ నువ్వు ఎట్లా కాపాడుతావు ఇప్పుడు చూపి అంటే ఎవరు సీన్ క్రియేట్ చేసే సినిమానా ఇదేమన్నా? క్రియేట్ చేయడానికి ఎట్లా చేయగలుగుతావు? ఎవరు వస్తారో తెలియదు, అప్పటికి చేస్తారో చేయరో తెలియదు. నువ్వు అట్లా ఊహించుకొని నెగిటివ్ తట్టుకుంటే ప్రతి ఒక్కరంటే నువ్వు మైనస్లో వెతుక్కుంటా పోతే ఎలా? సో అట్లా రిజెక్ట్ అవుతూ వచ్చినాయి. తను కూడా నాలాంటి దివ్యాంగురాలే. ఇప్పుడు మీ వైఫ్? నా వైఫ్ కూడా నాకన్నా ఒక 1 ఫీట్ ఎక్కువ ఉంటుంది, 4 ఫీట్ హైట్. తనకు కూడా ఒక మంచి వ్యక్తి కావాలి అనుకుని వెతికితే తనకి నాకు తను దొరికింది అంతే. ఓకే, అంటే తను ఎప్పుడైనా అడిగిందా, లైక్ అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడైనా అడిగారా తనని? అంటే నాకు అంటే నేను ఎవరితోనైనా ఓపెన్ ఫ్రాంక్ గా స్ట్రేట్ గా మాట్లాడతాను. నచ్చితే నచ్చినా చెప్తా, నచ్చకుండా నచ్చలేదని చెప్తా. అది ఎవరైనా కావచ్చు. నేను మీకోసము మీరు బాధపడతారు అట్లా ఏం చెప్పాను. అది తనకి నా నిజాయితీ, నా దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చింది వాళ్ళకి. అందుకే అట్లా నచ్చారు. ఓకే, మరి మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది సార్? 15 ఇయర్స్ బ్యాక్. మరి 15 ఇయర్స్ లో ఎలా సాగింది మీ మ్యారేజ్? చాలా బాగుంది, చాలా బాగుంది. సపోర్టివ్.
సపోర్టివ్ అంతా బాగానే ఉంది. అంటే తను మీతో పాటు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తుండే కదా, మీకు ఒక సపోర్ట్ అని చెప్పొచ్చు. Yeah, ఎక్కడికి వెళ్ళినా సరే 100% అండి, మీతో. 100% అండి. అండ్ మీరు కూడా కార్ డ్రైవింగ్ నేర్పించారు తనకి సపోర్ట్ గా. అవును. ఓకే, మీకు ఒక బాబు కూడా ఉన్నాడని విన్నాను. అవును. ఏం చదువుతున్నారు? 7th క్లాస్ అండి ఇప్పుడు. ఓకే. 7th వెళ్ళాడు. అంటే అందరికి ఒక అపోహ ఉంటది. ఎలా అంటే వికలాంగులు చేసుకుంటే అదే లోపంతో పుడతారేమో అని అట్లా అనుకుంటారు కదా. సో అట్లా భయపడ్డారా పెళ్లి చేసుకునే ముందు? అరే నేను హైట్ ఇట్లా ఉంది, తనకి హైట్ తను ప్రాబ్లం ప్రెగ్నెంట్ అయినప్పుడైతే నేను భయపడ్డాను అది. భయపడ్డారు. అవును. కానీ నేను అంటే మాకు తెలిసిన గైనకాలజిస్ట్ వాళ్ళకి తెలుసుకొని దానికి సరైన ఫుడ్ మెడిసిన్స్ అవన్నీ తీసుకొని నా బాబుకి ఆ అవకతవకలు రాకుండా బై గాడ్ గ్రేస్ అయితే మామూలుగా మీలాగానే పుట్టారు. గ్రేట్. Yeah. కరెక్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ప్రజెంట్. అంటే జెన్యున్స్ చాలా తక్కువ వస్తాయి, అట్లా 100% రావాలని గ్యారంటీ ఏం లేదు. సో ఇవన్నీ ఉత్తి ఇవన్నీ మాటలే. అంతే. నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, మరి నేను ఎలా వచ్చాను మరి? అవును, మరి అది జెనెటిక్ జెనెటిక్ ప్రాబ్లం అట్లా. ఆ జెనెటిక్ అనేది కంపల్సరీ కాదు కదా, కొన్ని వస్తాయి కొన్ని రావు. ఇక అందరు ఏంటంటే 100% వస్తాయి అనుకుంటారు. నాకు తెలిసింటే 10% వస్తే 90% రావు. కరెక్ట్ మనం ఉంటే, అవును, కరెక్ట్ డాక్టర్ సలహా గైనక్ సలహాలు తీసుకొని మెడిసిన్స్ వాడుతూ ఉంటే, పిండం గ్రోత్ అయ్యే మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు 5th మంత్ తెలిసిపోతుంది బాబు అంటే బాబో పాపో ఎలా గ్రోత్ అవుతున్నారు, ఎలా ఉంటారు అనేది ప్రాబ్లం ఉందా అనేది తెలిసిపోతుంది. ఓకే, అప్పుడు మనం సో సరైన తీసుకుంటే మెడిసిన్స్ కానీ సరైన అన్ని తీసుకుంటే తెలిసిపోతుంది. ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా పుడతారు, లేదు నెగ్లెక్ట్ చేస్తే అంతే ఇక జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవుతాయి. మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా మరి. సో అది మనలోనే ఉంటది. అంతే మరి, మన దగ్గర తిండే ఫుడ్ మెడిసిన్స్ వల్లనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, మంచిగానే ఉన్నాడు దేవుడి దయ వల్ల. ఓకే, గ్రేట్. అంటే ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో అసలు ఎలా ఉండాలి అనుకుంటున్నారు సార్? అంటే ఫ్యూచర్ అంటే ఇప్పటికైతే నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ జాబ్ చేసుకుంటూ జీవనోపాధి కల్పిస్తున్నా. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ మేము ముగ్గురే ఉన్నాను, నేను నా బాబు నా భార్యనే. రేపు పొద్దున నాకేమన్నా అయితే ఎలా రేపన్నా ఎవరికైనా వచ్చిన పోక తప్పదు. అప్పుడు నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏంది? ఎంతమంది ఇప్పుడు ఉన్నది ఏదో పుట్టా బట్ట నడుస్తున్నది. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. నేనేం చేస్తున్నట్టే, ఇప్పుడు నేను ఇంతకన్నా క్వాలిఫికేషన్ ఉంది, డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని, నా కంప్యూటర్లో పీజీడీసీ చేశాను. ఏదో ఒక ఉపాధి గవర్నమెంట్ ఇది కల్పిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాలాంటి ఒక దివ్యాంగురాలకి జాబ్ ఇచ్చారు. తను అప్పుడు ప్రభుత్వం లేకున్నా ఏదో కలిసినందుకు ఇచ్చారు. ఇప్పుడు ఇట్లా మాలాంటి వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు. సో మాలాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి కదా ఏమవుతుంది అని. ప్రభుత్వం కూడా లైక్ ఎట్లా అంటే పిల్లలకి చూస్తుంది, లేదంటే స్టూడెంట్స్ కి పథకాలు ఇస్తుంది, లేదంటే జాబ్ చేసే పథకాలు ఇస్తుంది, కానీ ఇట్లా వికలాంగులని అంతగా పట్టించుకోవట్లేదు. కరెక్ట్. ఎందుకంటే దివ్యాంగులకు ఓన్లీ ఒక పింఛన్ ఇచ్చి కుక్కకి బిస్కెట్ చేసినట్టు ఒక 4,000 5,000 6,000 పింఛన్ ఇచ్చేసి మీరు బతుకురే అంటే, ఈ హైదరాబాద్ లో మెట్రోపాలిటన్ సిటీలో 6,000 రూపాయలు ఏం బతుకుతారండి? ఒక రూమ్ కిరాయి 8,000 రూపాయలు ఉంటుంది. ఒక ఫ్యామిలీ బతకాలంటే 6,000 రూపాయలు ఎలా బతుకుతారు వాళ్ళు? ఎంతమందికి మీరు ప్రైవేట్లలో కూడా జాబ్స్ ఎక్కడ ఉపరిస్తున్నారు? మా దగ్గర మేము ఎక్కడికైనా జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, మరి ఎలా బతకాలి మేము? ఇక అందరికి ₹1,00,000 వచ్చిన వాళ్ళ సర్వే అవ్వాలంటే కష్టంగా ఉంది. ఇప్పుడు ₹1,00,000 అంటారు, ఎలా చెప్తున్నారు? నాకు 25,000 రూపాయలు ఇప్పియండి, నేను ఎంతో మందిని దివ్యాంగ నేను బయటకు తెస్తా. మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారండి, చదువుకున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు మీరు అవుట్ సోర్సింగ్ పెడుతున్నారు కదా, మాలాంటి టెంపరీలకి బ్లైండ్ కానీ డెఫ్ వాళ్ళు కానీ ఆర్టీఓలలో అక్కడెక్కడ పెట్టండి. వాళ్ళకి లేవా? బ్యాంకులలో లేవా? ప్రైవేట్ సెక్టర్లలో మేము ఎందుకు తీసుకుంటలేరు? చేయాలని కూడా మస్తు జాబులు పెట్టచ్చండి. మరి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు పెట్టుకోవడానికి సిద్ధంగా లేకుండా మేమేం చేయాలి? ఇప్పుడు నాకే చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న నువ్వు ఇంత చదువుకున్నావు, నీకే గవర్నమెంట్ ఆదుకుంటలేదు, మేము చదువుకుని మేము ఏం చేయాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. మరి ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ వస్తాయి కాబట్టి నేను కార్ డ్రైవింగ్ గురించి నేను చెప్పగలుగుతా, నా చేతనైంది నేను చేయగలుగుతా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం గురించి నా దగ్గర ఏం లేదు కదా, నేను కూడా మీలాంటి ఒక పౌరుణ్ణే. మరి నేను కొట్లాడుతున్నాను, కానీ ప్రభుత్వానికి నా గోడు వినబడట్లేదు. అది చేరాలి, ఆ ప్రభుత్వం ఏదో ఒక దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాయి కదా. మాలాంటి దివ్యాంగులు కూడా, ఇప్పుడు రాజస్థాన్లో రాజ్నాథ్ యోగి ఉన్నాడు, మాలాంటి ఒక సేమ్ నాలాంటి దివ్యాంగురాలే 3.5 అనుకుంటున్నాను హైట్, తనకి కలెక్టర్ జాబ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారండి? ఇప్పుడు ఎంత పేరు వచ్చింది? ప్రభుత్వాలు 10 కాలాల పాటు చెప్పుకుంటారండి అట్లా. మరి నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఈ ప్రభుత్వంకి ఇట్లా మాలాంటి దివ్యాంగులను ఆదుకోమని చెప్పండి. ఇప్పుడు సాధారణ పబ్లిక్ ఆదుకుంటుంది కదా, మాలాంటి దివ్యాంగులకు కనిపిస్తలేరా మనకు తెలియదు. అట్లాంటి అలా ఆదుకోమనండి. ప్రభుత్వంకి ఎందుకు పేరు రాదండి? మొత్తం ఇండియా లెవెల్లోనే బెస్ట్ సీఎం అని పేరు వస్తుంది, ఇంతవరకు దివ్యాంగులు ఇవ్వలేదని చెప్పి. రీసెంట్ ట్రాన్స్జెండర్లకి ట్రాఫిక్లకు జాబ్ ఇచ్చి ఎంత మంచి పేరు వచ్చింది. మరి అట్లా మాలాంటి దివ్యాంగులకు ఎందుకు ఇవ్వరాదు మరి? అవును, ఆ పథకంతో ట్రాన్స్జెండర్ మీరు అన్నట్టు మన రేవంత్ రెడ్డి గారిని చాలా పాజిటివ్ వచ్చింది, ఎంత మంచి పేరు వచ్చింది ప్రపంచ దేశాల పేరుగా. మరి అట్లా మాలాంటి దివ్యాంగులకు ఎందుకు ఇవ్వరాదు? మీరు తెలుసుకుంటే ఎన్నో విధాలు ఇవ్వచ్చు కదా, ఎన్ని లేవు ఇవ్వాలనుకుంటే. మరి
సో ఎట్లనో మనకి జాబులు ఉన్నాయి, జాబులు ఇస్తాము అని చాలా మందికి ప్రభుత్వం చెప్తుంది, అవును హామీలు కానీ ఎక్కడ ఇస్తుంది. ఇస్తుంది అది? అవును నేనంటే గవర్నమెంట్ జాబ్ కూడా ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పియండి మీ ఆ. సోర్స్ పెట్టి. అవును మీరు చెప్తే వినరా ప్రభుత్వాలు? ఉమ్, మరి చేయొచ్చు కదా. అవును మరి అవును మేము గవర్నమెంట్ జాబ్లోనే కోరుకుంటున్నాం, మాకు ఒక ఉపాధి కావాలి. అవును ఇప్పుడు మీ గవర్నమెంట్ జాబ్లో లక్ష ఇచ్చే బదులు 50% మాకు ఇవ్వండి కదా. అవును ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లలో కంట్రోలర్ ఉంటారు, ఉమ్, మాకు దివ్యాంగులు చేయలేమా, మేము చెప్పలేమా కూర్చొని? ఇదే కదా కూర్చునే జాబే కదా. కూర్చునే ఆ జాబ్. మరి మీరు అవును. ఎవరు రిటైర్ అయిన వాళ్ళకి మళ్ళీ అవుట్ సోర్సింగ్ జాబులు ఇచ్చి అటు ఉమ్, డబుల్ జీతాలు ఇచ్చి పెన్షన్ ఇస్తారు, ప్లస్ అవుట్ సోర్సింగ్ జాబ్ జీతాలు ఇస్తున్నారు. చేస్తున్నారు. అలా సగం జీతం మాకు ఇవ్వండి కదా, మేము చేస్తాం కదా. అవును అది కూడా ఎంత ఫ్రీగా ఏం అవసరం లేదు మనకి, ఒక మరి- పని చేసుకుంటూ. ఆ, అవును ఒక ఇప్పుడు ఇదే పని కూర్చొని ఇవ్వాలి. మైక్ లో ఏ బస్ వస్తుంది, ఏ అవును. టైంకి ఏమొస్తుంది సలహాలే కావాలి కదా. అది మేము అవునవును. చేయలేమా మరి? ఎస్ ఎస్. మరి సో దీని గురించి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించి డిఫరెంట్ చేయాలి. చేస్తే ఉమ్. ఎందుకంటే అప్పుడు రాష్ట్రాలకు కూడా పేరు సార్ దివ్యాంగులు ప్రతి ఒక్క జాగ్రత్త చేయన్నారు. మా మీద అయితే పబ్లిక్కి మీలాంటి వ్యక్తులకి అవాళ్ళు చేసే వాళ్ళకి కూడా ఒక చెప్పు దెబ్బ అవుతుంది వాళ్ళకి. అవును. అరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదు అని చెప్పి. అవును, ఎందుకు అవును. చేయరాదు మరి? ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే మస్తు ఆలోచనలు వస్తాయి. ఒకవేళ నాకు నన్ను కాంటాక్ట్ అవ్వమని నేను మంచి మంచి ఐడియాస్ ఇస్తాను, ఖచ్చితంగా. డెఫినెట్లీ ఇస్తాను నేను. ఏ సోర్స్లో ఎవరో చేయగలుగుతారు, ఎట్లాంటి దివ్యాంగులు సెట్ అవుతారో నేను సెట్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా నా గ్రేట్ దగ్గర సార్. ఐడియాస్ ఉన్నాయి, ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం చూడాలి. డెఫినెట్లీ చూడాలి. ఖచ్చితంగా చూసి మన మీలాంటి దివ్యాంగులు ఆదుకోవాలని వికలాంగులకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను కూడా, నా సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. థ్యాంక్ యూ అండి. సో సార్ ఇప్పుడు మీ లైఫ్ లో జరిగిన ది బెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే అంటే Yes. మీ లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? అంటే ఇది జరిగింది నా లైఫ్ లో, నేను హ్యాపీగా రెండు. ఉన్నా. రెండు ఉన్నాయి. ఒకటి పెళ్లి, ఆ, సెకండ్ నేను కారు నేర్చుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. okay, కారు నేర్చిన తర్వాత నాకు ఇంత ఫేమ్ రావడానికి okay, చాలు. okay. ఇక ఈ రెండు నేను లైఫ్ లో చాలా పెద్ద సక్సెస్ ఇప్పటికి. Great. కానీ ఇంకా సాధించాలి చాలా ఉన్నది. Mm. ఎందుకంటే కొన్ని ద్వారా ఇప్పుడు ఈ మీడియా ఛానల్ ద్వారా కొంతమందికి నేను పరిచయం అవుతున్నా, కొన్ని షోస్ ఉన్నాయి, షోస్ ద్వారా కానీ అట్లా ద్వారా ఇంకా పబ్లిక్లోకి వెళ్తే చాలా మంది ఇప్పటికి కొంతమంది ఇప్పుడు నాకు కొన్ని ప్రైవేట్ ఛానల్లో చూసి నా ఇంటర్వ్యూస్ ఒక సూసైడ్ చేసుకున్న దివ్యాంగులు కూడా నాకు ఫోన్ చేసి, అన్న నువ్వే ఇట్లా నేనే ఇట్లా అనుకున్నాను, నేను సూసైడ్ చేసుకున్నా పోతే నీకు వీడియో నాకు వచ్చింది, నీ ముందు నేనేంత, నువ్వే ఇట్లా ఇంత తక్కువ ఉండి ఇట్లా బతకగలుగుతున్నావు, మేమెందుకు బతకలేమని ఇన్స్పిరేషన్ అయ్యారు. అట్లా ప్రపంచం 100లో ఒక్కరైనా చాలు కదా నాకు. అవును, డైరెక్ట్ ఇండైరెక్ట్ అయితే ఒక మనిషి అయితే జీవనాన్ని సేవ్ చేసినా కదండి. అవునవును. అలా గ్రేట్. అసలు మీరు ఒక్కరికే కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. థ్యాంక్ యూ అండి. ఎస్. అలాగే మీ లైఫ్ లో జరిగిన ది వర్స్ట్ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? అంటే మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్. అది అంటే అనుకోవచ్చు కాలేజ్ లైఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన సర్కిల్ అంతా గవర్నమెంట్ స్కూల్లో. నేను చిన్నప్పటి నుంచి అంటే శిశు నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదువుకున్నా కాబట్టి అప్పుడు నేను ఇలా ఉన్నానే నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఉన్న సర్కిల్ కూడా మా ఇంట్లో పేరెంట్స్ కూడా నేను ఇలా ఉన్నా అని చెప్పి ఎప్పుడు నన్ను ఒక డిఫరెంట్ గా చూడలేరు. ఎప్పుడైతే నేను కాలేజ్ లైఫ్ కొత్త ప్రపంచానికి వెళ్ళాను అప్పుడు నన్ను కామెంట్ చేయడము ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను ఎందుకు బతికాను అని ఒక థాట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇట్లా కాదు, నాకు ఏంటంటే మా డాడీ నాకు బాగా సపోర్టివ్ ఉండే, మోటివేషన్ టైప్ లో. నేను అడిగాను మరి నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, అందరు ఇట్లా అంటున్నాను అంటే మా డాడీ ఒక్కటే చేయి చూపించి ఒకటే చెప్పారు, మన చేతికి ఉన్న 5,000 సమానం లేనప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టిన 3 అన్నదమ్ములు ఎలా సమానంగా ఉంటారు అని నాకు అది ఎక్కడో కొట్టింది. ఇది కరెక్టే కదా. మరి నేను అప్పటి నుంచి నేను దాన్ని పాజిటివ్కి వెళ్ళాను. ఇప్పుడు ఏనుగు వెళ్తే కుక్కలు మురుగుతాయి. ఇప్పుడు చిరంజీవి కానీ వెంకటేష్ కానీ ఎనీ సెలబ్రిటీ అయినప్పుడు 100 మంది చూస్తారు. ఆయన కూడా మీలాంటి హైట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి, మీలాంటి సేమ్ వ్యక్తి ఎందుకు చూస్తారు? ఒక సెలబ్రిటీ అని. ఇప్పుడు నన్ను చూస్తున్నాను, నేను ఒక సెలబ్రిటీని అని నేను అట్లా మోటివేషన్ అయ్యి ఎవరు ఏం చూసినా ఇంతవరకు నేను ఎవరు కూడా నన్ను వల్గర్ కామెంట్ చేసినా వాళ్ళకి నేను రిపీట్ ఏమో అనను వాళ్ళని. నేను ఒక సెలబ్రిటీని ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంటా అంతే. ఎవరేం మాట అన్నా సరే ఖచ్చితంగా అది మనం మాట్లాడినట్టు వాళ్ళు రాలేస్తుంటే ఆ రాని నేను బాట సరిగా మార్చుకొని ఆ రాళ్ళని నేను బాట వేసుకొని ఆ రాళ్ళతో నేను ముందుకు వెళ్ళిపోతాను అనేవాళ్ళు అంటానే ఉంటారు. అంతే. ఏం చేసినా అంటారు, మంచి చేసినా అంటారు, చెడ్డ చేసినా అంటారు. మంచి అయితే అరే నువ్వు సాధించినవరా గొప్ప అంటారు, చెడు చేస్తే నువ్వు ఏదో పెద్ద తోపులకు పోయినవరా అందుకే సాధించలేవు అందుకే ఇట్లా అయినవరా అట్లా అంటారు. ప్రతిదానికి బొమ్మ పొరుసు ఉన్నట్టు సాధించిన అంటారు, సాధించకుండా అంటారు. గ్రేట్. అసలు సార్ ఇప్పుడు మీ లైఫ్ లో మీకు సపోర్ట్ ఇస్తూ ఇప్పటి వరకు మీతో ఉన్నది ఎవరు సార్? జనరల్ గా అంటే అట్లా ఎవరు లేరు, నా మెంటాలిటీ నాకే సపోర్టు. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి నా వైఫ్ అని చెప్పుకోవచ్చు. ఏం చేస్తా అన్నా తను చెయ్యి ఏదైతే అదే చూద్దాము, పైన దేవుడు ఉన్నాడు అని అంతే. అంతవరకు దానికంటే ముందు అయితే నేనే ఏదైనా కానీ కష్టమో నష్టమో భరించేది చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాము. నేను ఏంటంటే ఒక దారిలో వెళ్ళాను. ఇప్పుడు ఇది నేను ఒకటి అనుకుంటాను, ఇది కాలేకపోతే ఇంకోటి ఏంది దీనికి ఆల్టర్నేటివ్ ఏదో ఒక విధంగా సాధించాలి. ఇప్పుడు కాకుండా ఇంకో 1 yearకో 1 monthకో అలా ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటాయి. సొల్యూషన్ చాలా దారులు ఉంటాయి కదా, ఏ దారిలో సొల్యూషన్స్ సాల్వ్ అవుతా ఆ దారిలో వెతుకుతూ ఉంటాను. గ్రేట్ సార్. సార్ ఫైనల్ గా నేను ఏమి చెయ్యలేను, నా వల్ల కాదు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతామండి. సింపుల్ అండి. ఇప్పుడు ఒక చీమ ఒకటి ఎక్కుతుంది, ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఎందుకు ఎక్కుతుంది? అది దానికి గమ్యం చేరాలి. నేను కూడా చెప్తా, మీకు ఎవరైనా కావచ్చు, అది ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, మీరు ఒక్క దాంట్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు అది. మీరు ఏం చేయాలనుకున్నారో, మీ హిడెన్ టాలెంట్ మీ దగ్గర ఏముందో ఆ టాలెంట్ని బయటకు తీయండి, దానిలో ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు సింపుల్గా చెప్తాను, మీరు ఒక దగ్గర పడిపోయారు, గాయమైంది, గాయము సెకండ్స్లో అవుతుంది, కానీ మారడానికి ఎంత టైం పడుతుంది? ఒక 3 months పట్టచ్చు మినిమం. మరి 3 months నువ్వు గాయం కోసం ఆగినప్పుడు నువ్వు లైఫ్ జర్నీని రాత్రి కోటీశ్వరులు కావాలి, రాత్రి సక్సెస్ కావాలంటే ఎలా అవుతారు? మీ ప్రయత్నం మీరు చెయ్యండి అంతే. మంచి జరగడానికి కొన్ని పేషెన్స్ ఉంటాయి, జరగాలి అంతే. గ్రేట్ సార్. అసలు నాకు మీతో మాట్లాడినందుకు నేను చాలా హ్యాపీగా ఉండే. చెప్పండి. నేను మాలాంటి వాళ్ళకి ఒకటే చెప్తాను, ఇప్పుడు నేను నా హైట్ 3 feet, నా ముందు ఎవరు మాట్లాడినా తల దించుకొని మాట్లాడాలి, నేను ఎవరి ముందు మాట్లాడినా తల ఎత్తుకొని మాట్లాడాలి. దట్ ఈస్ అవర్ కెపాసిటీ. నువ్వు ఎవరి ముందే నువ్వు తల దించుకునే లేవు, నేను తల దించుకోవాలంటే నాకన్నా హైట్ తక్కువ ఉండాలి. నేను జిందగీలో తల దించాను, మరి అప్పుడు మనం గ్రేట్ కదా. మరి మా తోటి దీపానికి అందరు గ్రేటే. మరి మరి మా దగ్గర సీఎం వచ్చినా నీ డౌన్ చేసి ఏంది బాబు మీకు ఏం కష్టం వచ్చింది అని అడగాలి, అది కూడా తలదించి అడగాలి. అయిపోయి మరి ఇంకేం కావాలి, అదే ఇన్స్పిరేషన్. అట్లా అనుకుని మీరు ముందుకు వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని ఆపుతారు నేను చూస్తాను. గ్రేట్ సార్. మనకున్న లోపాన్ని కూడా మనం పాజిటివ్ చేయాలి, కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. అంతే మరి. మీరు నిజంగా చాలా మందికి నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మీతో మాట్లాడి ఇట్లా ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వం వరకు వెళ్ళాలి, మీకంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి, మీలాంటి చాలా వాళ్ళకి మీరు ఆదర్శం ఉండాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.